ॐ नमो नारायणाय। ॐ नमो नारायणाय। శ్రీమన్నారాయణీయం 2వ దశకం. సూర్యసర్థి కిరీటమూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫాలాంతరం కారుణ్యాకులనేత్రమార్ద్రహసితోల్లాసం సునాసాపుటం గండోజ్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వలత్కౌస్తుభం త్వద్రూపం వనమాల్యహారపటలత్ శ్రీవత్సదీప్రం భజే. స్వామి, సూర్యుడి తేజస్సు కన్నా నీ కిరీటం ఎంతో గొప్పగా వెలిగిపోతోంది. నీ నుదుటి మీదున్న కస్తూరి తిలకం ఎంతో మనోజ్ఞంగా ఉంది. నీ చల్లని చూపులు జీవులందరి మీద కరుణను కురిపిస్తున్నాయి. నీ చిరునవ్వు ఎంతో ఆహ్లాదంగా ప్రేమతో నిండి ఉంది. నాసిక ఎంతో అందంగా ఉంది. అలాగే నీ బుగ్గల మీద చెవికి పెట్టుకున్న మకర కుండలాలు ప్రతిఫలిస్తూ మనోహరంగా ఉన్నాయి. నీవు కంఠంలో ధరించిన కౌస్తుభమణి అందమైన కాంతుల్ని వెదజల్లుతోంది. ఈ విధంగా అపూర్వమైన పవిత్రమైన నవమాలలు, దివ్యమణిహారాలు, శ్రీవత్స చిహ్నం వంటివి గుండెల మీద ధరించిన శ్రీకృష్ణ, నీ దివ్య రూపాన్ని నేను నిత్యం ధ్యానిస్తాను. కేయూరాంగదకం కణోత్తమమహా రత్నాంగులీయాంకిత శ్రీమద్బాహుచతుష్క సంగత గదా శంఖారి పంకేరుహాం కాంచిత్ కాంచన కాంచిలాంచితలసత్ పీతాంబరాలంబినీం ఆలంబే విమలాంబుజద్యుతిపదాం మూర్తిం తవార్చిచ్చిదం. ప్రభు, శంఖం, చక్రం, గద, పద్మం అనేవి నీ 4 చేతుల్లో అమరి దివ్య శోభల్ని వెదజల్లుతున్నాయి. అలాగే నీవు ధరించిన భుజకీర్తులు, చేతికి ధరించిన దండకడియాలు, వేలి ఉంగరాలు కూడా గొప్పగా ప్రకాశిస్తున్నాయి. నీ నడుముకు ధరించిన ఆభరణాలు, పట్టు పీతాంబరాలు అందంగా వెలుగొందుతున్నాయి. ఎంతో పవిత్రమైన నీ దివ్యపాదాలు నిర్మలంగా కమలాల కాంతులీనుతున్నాయి. భక్తుల బాధల్ని రూపుమాపే నీలాంటి దివ్యమంగళ రూపాన్నే నేను ఆశ్రయిస్తాను. యత్రైలోక్యమహీయసోపి మహితం సమ్మోహనం మోహనాత్ కాంతం కాంతినిధానతోపి మధురం మాధుర్యధుర్యాదపి సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపమాశ్చరతో ప్యాశ్చర్యం భువనేన కస్య కుతకం పుష్ణాతి విష్ణో విభో. ఓ మహావిష్ణు, ముల్లోకాలలో ఉన్న అందరికన్నా గొప్పది, మోహాన్ని కలిగించే వాటన్నింటికన్నా ఎక్కువ మోహాన్ని కలిగించేది, కాంతివంతమైన వాటన్నింటికన్నా అధిక కాంతి కలిగినది, మధురమైన వాటికన్నా అధికంగా మధురమైనది, అందమైన వస్తువుల కన్నా అందమైనది, ఆశ్చర్యాన్ని కలిగించే వాటన్నింటికన్నా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేది నీ దివ్య రూపం. అలాంటి జగన్మోహనాకారుడవైన నిన్ను దర్శించాలని ఎవరు కోరుకోరు, ఎవరు కుతూహలపడరు? తత్తాదృంమధురాంతకం తవ వపు సంప్రాప్య సంపన్మయీ సా దేవీ పరమౌత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్వపి తేనాస్యావత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞక ప్రేమస్థైర్యమయాద చాపలబలా చాపల్యవార్తోదభూత్. స్వామి,
సకల సంపదలకి ఆలవాలమైన లక్ష్మీదేవి ఎంతో మధురమైన నీ సుందర రూపానికి ఆకర్షితురాలై నిన్ను పతిగా పొందింది. అందుకే లక్ష్మి స్థిరంగా ఎవ్వరి దగ్గర ఉండటం లేదు. నీ మీద అంతులేని ప్రేమ కలిగిన కారణంగా ఆమె ఆ విధంగా అస్థిరంగా ఉంటుంది. అది చూసి లోకులందరూ దేవిని చపలా అని అంటున్నారు. లక్ష్మీస్తావకరామణీయక హృతైవేయం పరేష్వస్థిరే యస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే యత్వజ్ఞానగుణానుకీర్తనరసాసక్తా హి భక్తా జనాః తేష్వేషా వసతి స్థిరైదయిత ప్రస్తావదత్తాదరా. ఓ లక్ష్మీపతి నారాయణ, నీ దివ్యరూప గుణగణాలు చూసి నీ మీద అనురాగం పెంచుకున్న లక్ష్మీదేవి నీ దగ్గర స్థిరంగా ఉంది. అలాగే నిన్ను, నీ గుణగణాల్ని భక్తి శ్రద్ధలతో కీర్తించే భక్తుల దగ్గర కూడా స్థిరంగానే ఉంటుంది. అంటే నీ భక్తుల కాని వారి దగ్గర లక్ష్మీదేవి స్థిరంగా ఉండదని భావించాలి. ఏవం భూతమనోజ్ఞతా నవసుధా నిశ్యంద సందోహనం త్వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతాం సద్య ప్రేరయతే మతిం మదయతే రోమం జాయత్యంగకం యాశించత్యపి శీతబాష్పవిసరై రానందమూర్ఛోద్భవై. స్వామి, నీ దివ్య సుందర రూపం ఎంతో రసానందాన్ని కలిగించే అమృతాన్ని చిందిస్తుంది. పరమానందభరితమైన నీ రూపం గుణగణ గానం వినేవారి హృదయాల్ని హరించి బుద్ధిని ప్రేరేపించి వెంటనే మత్తు కలిగిస్తుంది. అంతేనా, భక్తుల శరీరానికి గగుర్పాటు కలిగించి ఆనందపారవస్యంతో వారి కళ్ళు వర్షించేలా చేసి అశ్రుధారలతో వారి శరీరమంతా తడిచిపోయేలా చేస్తుంది. ఏవం భూతతయా హి భక్త్యభిహితో యోగస్స యోగద్వయాత్ కర్మజ్ఞానమయాదృశోత్తమతరో యోగీశ్వరైర్గీయతే సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మిక భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్యా రమావల్లభ. ఓ రమావల్లభ, అందం ఆనందం కలిగిన దివ్య స్వరూపం నీది. నిన్ను చూడగానే సామాన్య భక్తులు కూడా ఎలాంటి శ్రమ లేకుండా నీ మీద భక్తి ప్రపత్తులు పెంచుకుంటారు. అందుకే కర్మజ్ఞాన యోగాల కన్నా భక్తి యోగం గొప్పదని యోగీశ్వరులు చెబుతారు. నిష్కామం నియతస్వధర్మచరణం యత్కర్మ యోగాభిధం తద్దూరేత్యఫలం యదోపనిషదా జ్ఞానోపలభ్యం పునః తత్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాత్ విభో త్వత్ప్రేమాత్మకభక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి. స్వామి, ధర్మశాస్త్రాల్లో 4 వర్ణాల వారికే చెప్పబడ్డ నిత్య నైమిత్తిక కర్మలను విధిగా ఆచరిస్తూ వాటి ఫలితాల మీద ఎలాంటి ఆసక్తి లేకపోవటాన్ని కర్మయోగం అంటారు. ఇలాంటి కర్మయోగాన్ని ఆచరిస్తే ఫలితం చాలా ఆలస్యంగా వస్తుంది. ఇక ఉపనిషత్తుల గురించి చెప్పాలంటే వాటిలో చెప్పిన బ్రహ్మజ్ఞానం పొందడం సామాన్యులకు సాధ్యం కాదు, చాలా కష్టపడాలి. ఈ రెండింటినీ విచారించి చూస్తే జ్ఞాన కర్మయోగాల కన్నా నీ మీద గాఢమైన విశ్వాసాన్ని, ప్రేమను కలిగి ఉండే భక్తి యోగమే ఎంతో సులభమైనది, శ్రేయస్సు కలిగించేది భక్తి యోగమే అని తెలుస్తోంది. అత్యాయాసకరాణి కర్మపటలా జ్ఞాచర్య నిర్యన్మలా బోధే భక్తిపథే థవాప్యుచితతా
మాయాంతి కిం తావత క్లిష్ట్వా తర్కపథే పరం తవ వపుర్ బ్రహ్మాఖ్యమన్యే పునః చిత్తార్ద్రత్వమృతే విచింత్య బహుభిః సిద్ధ్యంతి జన్మాంతరైః. నారాయణ, జీవులంతా నిత్య నైమిత్తిక కర్మలని క్రమం తప్పకుండా ఆచరించాలంటే ఎంతో కష్టం. అలా కష్టాలని పొందినప్పటికీ చలించక కర్మల్ని శ్రద్ధగా ఆచరించిన వాళ్ళు తమ యోగ్యత ప్రకారం జ్ఞాన లేదా భక్తి మార్గంలోకి ప్రవేశిస్తున్నారు. మరికొందరు ముందుగా జ్ఞాన మార్గంలో ప్రవేశించి ఎన్నో కష్టాలు పడి చివరికి ఆర్ద్రపూరితమైన మనస్సుతో నీ మీద భక్తిభావాన్ని పెంచుకొని మరో జన్మలో మాత్రమే బ్రహ్మవైన నిన్ను చేరుతున్నారు. త్వద్భక్తిస్తు కథారసామృతఝరీ నిర్మజ్జనేన స్వయం సిద్ధ్యంతి విమల ప్రబోధ పదవీ మక్లేశతస్తన్వతి సిద్ధ్య సిద్ధికరీ జయత్వయి విభో సైవాస్తు మే త్వత్పద ప్రేమ ప్రౌఢిరసార్ద్రతా ద్రుతతరం వాతాలయాధీశ్వరా. కృష్ణమూర్తి, నీ దివ్య కథల్ని వింటే చాలు నిర్మలమైన జ్ఞానం కలుగుతుంది. ఆ కథారస ప్రవాహంలో మునిగి తేలితేనే చాలు నీ మీద అచంచలమైన భక్తి కలుగుతుంది. ఆ భక్తి వల్ల జీవుడు తాను కోరిన కోరికల ఫలాన్ని పొందగలుగుతున్నాడు. కనుక స్వామి, నాకు నీ పాదాల మీద స్థిరమైన భక్తి కలిగి నేను ఆనందామృతంలో మునిగి పరవశించేలా అనుగ్రహించు. 2వ దశకం సమాప్తం.